కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఉన్నారు, మాట్లాడదాం జరుగుతున్నటువంటి అంశాలపైన. జగిత్యాల సభ పైన జీవన్ రెడ్డి ఐరన్ జాయిన్ చేసుకుంటున్నారు పార్టీలో అనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. విద్యాసాగర్ జీవన్ రెడ్డి మీద విమర్శించినోడు పిచ్చోడే కానీ మాతోడు కాదు. జీవన్ రెడ్డి ఒక ప్రజానాయకుడు. జీవన్ రెడ్డి దాదాపు 40 నుంచి 50 సంవత్సరాల సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉన్నాడు. ఆయన ఒక నిబద్ధత గల మనిషి. ఆయనని నేను రాజకీయంలో రాకముందు నుంచి కూడా ఆయన ఫాలో చేస్తాను. నేను రాజకీయంలోకి వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీకి రండి, మీకు మంచిగా ఉంటుందన్న మీ ప్రాముఖ్యత మా జిల్లాకు పెద్ద దిక్కుంటాం ఉమ్మడి జిల్లాకు అని చెప్పి ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి చెప్తా కూడా ఆయన ఒకటే మాట ఉండే, నేను కాంగ్రెస్లో ఉన్నా సార్ అన్న నచ్చిన కాంగ్రెస్లో ఉంటా కానీ పార్టీ మారన్నాడు. అటువంటి వ్యక్తి, ఒక నిబద్ధత గల వ్యక్తిని మీరు కష్టపెట్టి ఆయన అన్యాయంగా వచ్చిన దొంగ ఎమ్మెల్యేలు తీసుకొని ఆయన తొక్కిపారేసే ప్రయత్నం చేస్తున్నారు కనుక బాధతో నేల చరిత్రను కాంగ్రెస్ పార్టీ కాపాడితే ఇలా నాకు ఇటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి బయటకు వస్తున్నాడు. కేసీఆర్ గారు చేసే పనులు చెప్పిండు ఆయన. కేసీఆర్ గారు చేసే పనులు 90% నేను అభినందిస్తా. ఎక్కడైనా ప్రతిపక్షంలో కనుక విమర్శించుకుంటచ్చు, కానీ నేను మాత్రం ఇలా రైతు బంధు కానీ రైతు బీమా కానీ నచ్చిన ఏదైతే రుణమాఫీ కానీ రైతులకు చేసే పని ఏదైతుందో దాన్ని 100% నేను సమర్థిస్తా. ఆయనటువంటి నాయకత్వం కావాలి. ఇద్దరం కలిసి రైతుల కోసం ప్రజల కోసం తెలంగాణ ప్రజలను మీరు ఏ విధంగా అయితే తెలంగాణ 10 సంవత్సరాలు పరిపాలించి తెలంగాణను ముంగడు తీసుకుపోయినో మీకు చేదోడు వాదోడు వస్తున్నాడు, కానీ ఆయనకు 10 భాషకు ఇంకేదో కావాలని వస్తలేడు. ఆయన ఒకటే చెప్పి నాకు పదవులతో నాకు సంబంధం లేదు, నీతో చేయగలుగుతా నడుపుతా, ఇలా దొంగ ప్రభుత్వాన్ని దించాలేమని చెప్పి ఒకటే. కేటీఆర్ పైన సంజయ్ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే కేటీఆర్ వల్లనే పార్టీ ఓడిపోయింది, ఆయన అహంకారం వల్లనే అడ్డగోలుగా సంపాదించాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. మీ పార్టీ వైఖరి ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోతాం సంజయ్ వ్యాఖ్యలు? ఇవాన్ ముచ్చట మాట్లాడితే వేస్టే. నీకు టికెట్ ఇచ్చి గెలిపించింది ఆయనే, కేటీఆర్ గారు. కేటీఆర్ని ప్రచారం చేసాడు, అన్ని చేశాడు. ఇలా అడ్డ కూడా సంపాదించిందంటే ప్రూఫే అడుగులు ఎక్కడ సంపాదించడం. నువ్వు సంపాదించినావు బినామీ కాంట్రాక్ట్ల పేరు పెట్టుకొని నువ్వు ఇక్కడ నీ పైసల కోసం ఈ అభివృద్ధి కోసం నీ కడుపుకుంటుండడానికి నీ ఏపుడు తీసుకొచ్చుకొని పెట్టుకొని ఓ క్రషర్ వేసి ఇవన్నీ వేసి నువ్వు సంపాదిస్తున్నావు. మా మీద ఆరోపణ కాదు, మా రూపాయి మీద మన రక్తం ఉన్నది, మా చెమట ఉన్నది మేము సంపాదించిన దాంట్లో. నేను కానీ నా కొడుకు పిచ్చి మాటలు మాట్లాడదాం. నా కొడుకు ఆస్తి లేదు, అరే పిచ్చోడు ఆస్తితోనే నీ అయ్యా బాగా సంపాదించవచ్చు, నీ అయ్యా అడ్వకేట్ ఉండే, నీ కేసు వీరికి వారికి కాపురం పంచాయతీలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు గురించి సంపాదించుకోవచ్చు. మేము కష్టపడే కుటుంబం నుంచి ఉట్టేసినాం, చిన్న రైతుగా బయటకు వచ్చినాం, ఈ స్థాయికి వచ్చినాం అంటే మేము జీవితం అంతా మేము ప్రజలకు రుణపడతాం. ప్రజలు 5 సార్లు మనం గెలిపించినందుకు ప్రజలకు రుణపడి ఉంటాం. నీ తిరిగా మేము దొంగ పనులు ఏం నగ పని చెప్తాను. హరీష్ రావు గారు పార్టీ ఈ కార్యక్రమానికి రాకపోవడం వెనుకల కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తా ఉంది, దాన్ని మీరేం చెప్తారు? ఆయనకి ఇష్టం లేదు. హరీష్ రావు గారు నినాకమునే జీవన్ రెడ్డి గారిని వచ్చి కలిసిపోయారు. జీవన్ రెడ్డి గారిని కలిసిపోయి జీవన్ రెడ్డి గారితో మాట్లాడే అన్న నేను ఇట్లా ఢిల్లీ పోతున్నా, రేపు వస్తాను రాను వచ్చే ప్రయత్నం చేస్తా, నీకు ఢిల్లీ పోతున్నా అని చెప్పి వినోద్ కుమార్ ఆయన ఒక్కడు పోలే. వినోద్ కుమార్ వాళ్ళిద్దరు కలిసి కేసీఆర్ ఏదో పని చెప్తే వేరు, కానీ ఇప్పుడు బీజేపీతో మాట్లాడుకుంటాను పోయినాను, లేకుంటే పారిపోయినాను, ఇటువంటి దొంగ మాటలు చెప్తున్నారు కనుక ఆ దొంగ మాటలు నమ్మే అవసరం లేదు. హరీష్ రావు ఎప్పటికి కూడా పార్టీకి ఒక మూలస్తంభం, కేటీఆర్ ఎంత మూలస్తంభం, ఈయన ఒక మూలస్తంభం. తప్పక పార్టీ కోసం తెచ్చిలా ఆయన ఒక కర్త. అందుకోసం ఆయన నాయకత్వంలో పక్క టీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో అందరం పని చేస్తాం. చివరగా జగిత్యాల తర్వాత నెక్స్ట్ సభలు ఎందుకు ప్రతి జిల్లాలో ఉమ్మడి సభలు పెడతాం చెప్తా ఎందుకంటే ప్లీజ్ నాకు ఎందుకంటే చెమటలు కాడుతున్నా. ఇది ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ చేసినటువంటి కామెంట్ల పైన, ఇక్కడ ఆయన చేసినటువంటి అక్రమాల పైన అన్యాయాల పైన కూడా ఇక్కడ జనాలు క్వశ్చన్ చేసేటువంటి సిచ్యువేషన్ అంటున్నారు. కేటీఆర్ పైన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, కేటీఆర్ ప్రచారం చేస్తేనే కదా ఇక్కడ జగిత్యాల ఎమ్మెల్యేగా సంజయ్ గెలిచారు, ఆ సిచ్యువేషన్ మర్చిపోతున్నాడు అనేటువంటి స్టేట్మెంట్ మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్గేడ్కర్, జగిత్యాల సభా ప్రాంగణం నుంచి.